ఈరోజు శ్రీరామ్ సాగరు కట్టిన దానికి మొత్తం స్టిల్తో నిండిపోయి దాదాపుగా 40-50 టీఎంసీలు దాని రిజర్వాయర్స్ కెపాసిటీసే తగ్గిపోయినాయి. మరి గోదావరి బేసిన్ మీద 968 టీఎంసీల నికర జలాలు కేటాయింపున్న తెలంగాణ రాష్ట్రం ఆ 968 టీఎంసీలకు ప్రాజెక్టులు కట్టుకొని వినియోగించుకున్న తర్వాత వాటి వాడకం అయిపోయిన తర్వాత ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ కూడా 518 కట్టుకుంటే ఇంకా మిగులు జలాలు ఆ పైన వచ్చేటి వరద జలాలు. మరి చంద్రశేఖరరావు గారికి ఏ దేవుడు చెప్పిండో 3000 టీఎంసీలు ప్రతి సంవత్సరం వరద జలాలు సముద్రంలో కలుస్తున్నాయని లేని ఏగు పెట్టి రాచపుండును పెట్టిందే చంద్రశేఖరరావు. ఈ రాచపుండు బేసిస్ మీద ఈ బేసిన్లో చంద్రబాబు నాయుడు గారు 2016లోనే జీఓఆర్ నెంబర్ 262 క్లియర్గా ఆయన ఏమిచ్చిండు, వ్యాప్కోస్కి సర్వే కోసము ప్రిపరేషన్ ఆఫ్ డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ ప్రొవైడింగ్ వాటర్ సప్లై ఫర్ డ్రింకింగ్ ఇండస్ట్రియల్ అండ్ ఇరిగేషన్ నీడ్స్ ఆఫ్ రాయలసీమ, ప్రకాశం అండ్ నెల్లూరు డిస్ట్రిక్ట్ బై డైవర్టింగ్ ఫ్లడ్ వాటర్స్ ఫ్రమ్ గోదావరి రివర్ టు పెన్నా రివర్. 2016 నాడే చంద్రశేఖరరావు గారు ఏ రోజైతే ఉమాభారతి గారి దగ్గరికి వెళ్ళి 3000 టీఎంసీలు ఉన్నాయని ఈ రాచపుండును మనకు అంటించిండో తెలంగాణకు, అప్పుడే చంద్రబాబు నాయుడు గారు వ్యూహాత్మకంగా దీని సర్వే కోసం ఇమ్మీడియట్గా 5 కోట్ల రూపాయల సర్వే కోసం ఇచ్చి వ్యాప్కోస్కి ఆ రోజు జీవో ఇచ్చి చేసిండు. దాని తర్వాత ఇన్ కంటిన్యూషన్ ఆఫ్ దట్ ఇంకా అవతల నుంచి కూడా తీసుకెళ్ళడానికి మళ్ళీ జీఓఆర్ నెంబర్ 230 29/3/2018 ఇంకొక జీవో ఇచ్చింది దీని కొనసాగింపుగా. ఈ రెండింటి నేపథ్యంలో ఫేజ్ 1 కింద దాదాపుగా 200 పేజీల రిపోర్టు వ్యాప్కోస్ వాళ్ళు ఆంధ్రప్రదేశ్కి 2018లోనే సబ్మిట్ చేశారు. దాంట్లో 4 రకాల ప్రతిపాదనలు. పెన్నాకు గోదావరి జలధార 4 ఆప్షన్స్ ఇచ్చారు. ఆప్షన్ 1, ఆప్షన్ 2, ఆప్షన్ 3, ఆప్షన్ 4 4 రకాల ఆప్షన్స్ ఉన్నాయి. ఇందులో ఆప్షన్ 4 ఈజ్ ద బెస్ట్ ఆప్షన్. దీని ప్రకారం 400 టీఎంసీలు తీసుకొచ్చి ఈ రోజు మనం 200 టీఎంసీ గురించి మాట్లాడుతున్నాం. యాక్చువల్గా దిస్ ప్రాజెక్ట్ ఈజ్ డిజైన్ ఫర్ 400 టీఎంసీ, నాట్ ఫర్ 200. టెంపరీగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా 200 టీఎంసీకి చూపిస్తున్నారు, కానీ వాళ్ళు సివిల్ వర్కులు మొత్తము ఇప్పుడు పంపించిన పిఎఫ్ఆర్ ఏదైతే ఉందో ఫీజిబిలిటీ రిపోర్ట్ ఏదైతే ఇచ్చిండ్రో అందులో 300 టీఎంసీకి ఆల్రెడీ డిజైన్ చేశారు. పంపులు మాత్రమే ఫిట్ చేస్తున్నారు. ఇంకొక 100 టీఎంసీకి 200 టీఎంసీలకు పంపులు ఫిట్ చేస్తారు. 300 టీఎంసీకి మొత్తం ప్రాజెక్టులు కడుతున్నారు. కెనాల్స్ కానీ పంపులు ఫిట్ చేసుకోవడానికి అవసరమైన కాంక్రీట్ స్ట్రక్చర్స్ ఇవన్నీ. సో 400 టీఎంసీని ఏ విధంగా అప్ టు ప్రకాశం నెల్లూరుకి తీసుకెళ్లాలను 2016 నాడే చంద్రశేఖరరావు గారు చెప్పుడు, చంద్రబాబు నాయుడు గారు ఇదే అదనుగా తీసుకొని పనులు మొదలుపెట్టుడు. చంద్రబాబు నాయుడు గారి హయాంలోనే మొదటిసారి చంద్రబాబు నాయుడు గారి హయాంలోనే ఇన్ని పేజీల రిపోర్టు వ్యాప్కోస్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్కి ఇచ్చింది. ఏ ఒక్క రోజు కూడా చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు 16 నుంచి 19 వరకు ఏ ఒక్క రోజు ఇది చంద్రబాబు నాయుడు గారిని వ్యతిరేకించలేదు చంద్రశేఖరరావు గారు. ఇది వదిలేసి 2019లో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు రాగానే ఇప్పుడు అన్ని పవర్ పాయింట్ ప్రజెంటేషన్లు చూపించింది. ఇన్ కంటిన్యూషన్ ఆఫ్ చంద్రబాబు నాయుడు ప్రపోజల్ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినాక కూలంకషంగా డీటెయిల్డ్ ప్రాజెక్టుతోని ఇదే ప్రగతి భవన్లు ఇక్కడనే మిత్రులు పొన్నం ప్రభాకర్ గారు చెప్తారు, ఇదే ప్లేస్లో జగన్మోహన్ రెడ్డిని పిలిచి మంచి భోజనం పెట్టి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చి ఏ విధంగా గోదావరి జలాలను పెన్నా పరివాహక ప్రాంతానికి బంకచెర్ల వరకు తరలించుకెళ్లాలను చంద్రశేఖరరావు గారే వాళ్ళకి మొత్తం నేర్పాడు. ఈరోజు ఆయన 80,000 పుస్తకాలు చదివిన తెలివితేటలు విశ్వాసం ఏదైనా ఉంటే తెలంగాణ ప్రజల పట్ల చూపించాలి. వారు చంద్రబాబు నాయుడు ఇక్కడికి వచ్చినా గోదావరి జలాలే తీసుకుపోతామన్నారు. జగన్మోహన్ రెడ్డి ఇక్కడికి వచ్చినా గోదావరి జలాలే తీసుకుపోతామన్నారు. చంద్రశేఖరరావు గారు నగరి రోజా గారింటికి వెళ్ళినా కూడా గోదావరి జలాలని మీకు ఇచ్చి రాయలసీమను రతనాల సీమ చేస్తా అన్నాడు. అంటే మా ఇంటికి వస్తే ఏం తెస్తావు, మీ ఇంటికి వస్తే ఏం పెడతావు అనే విధానము స్పష్టంగా ఇక్కడ ఉంది. ఈ నేపథ్యంలో రెండోసారి ముఖ్యమంత్రికి వచ్చిన చంద్రబాబు నాయుడు గారు పాత ఫైల్స్ అన్నిటికీ దుమ్ము దులిపి ఇప్పుడు ఆ పనులను ముందుకు తీసుకెళ్లడానికి మొదలుపెట్టిండ్రు.